33905. ముందుగా వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకి మరియు ఇక్కడికి చేసిన ఉపాధ్యాయులకి, నాతోటి విద్యార్థులకు మరియు నా చిన్నారి చెల్లెలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కే సౌమ్య. నేను తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం క్యాన్సర్ అవేర్నెస్ గురించి చెప్పబోతున్నాను. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిందాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇది చెప్పడంతో మీకు అర్థమై ఉండొచ్చు. క్యాన్సర్ అవగాహనలో నేను ఎంచుకున్న అంశం ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి. అలాగే మనం క్యాన్సర్ వచ్చిందని మనం ఎలా గుర్తుపట్టాలి, క్యాన్సర్ లక్షణాలు ఏంటివి, ఇవన్నీ మీకు నేను చెప్పబోతున్నాను. మొట్టమొదటగా క్యాన్సర్ ఎలాంటి వారికి వస్తుంది? క్యాన్సర్ ఎలాంటి వారికి వస్తుందంటే మద్యం సేవించడం, పొగ తాగడం, జంక్ ఫుడ్స్ అంటే ఫ్రైడ్ రైస్ అవన్నీ ఉంటాయి కానీ తిన్న వారికి, ఇలాంటి వ్యక్తులకి క్యాన్సర్ వస్తుంది. అలాగే మనం క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలా గుర్తుపట్టాలి, క్యాన్సర్ అంటే మనకు వచ్చిందని మనం ఎలా గుర్తుపట్టాలి? క్యాన్సర్ వచ్చినప్పుడు మనలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి: బరువు తగ్గడం, జుట్టు రాలడం, బ్రీతింగ్ ఊపిరి పీల్చుకునేటప్పుడు శ్వాస ఇబ్బంది. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక కురుపు కానీ ఏదైనా ఒక పుండు కానీ అయినప్పుడు ఆ పుండు ఒక 3-4 మంత్స్గా తగ్గకపోకుంటే అది క్యాన్సర్ యొక్క లక్షణం అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు క్యాన్సర్ ఎలా వస్తుంది అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు క్యాన్సర్ వచ్చాక మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఆ క్యాన్సర్ మనకి తగ్గిపోతుంది అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే బీట్రూట్, క్యారెట్, మొలకెత్తిన గింజలు, ఆకుకూరలు, పసుపు, వెల్లుల్లి, ఇవన్నీ తీసుకుంటే మనం క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు. అలాగే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అంటే మద్యం సేవించడం కానీ, పొగ తాగడం కానీ, ఇంకా ఫాస్ట్ ఫుడ్ తినడం కానీ, అంటే చెడు తిండి తినడం కానీ, ఇప్పుడు బంగాళదుంప తినడం కానీ, ఇలా చేస్తే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నేను నా నిజ జీవితంలో చూసిన ఒక ఉదాహరణ చెప్దామనుకుంటున్నాను. మా పెద్దమ్మకి రీసెంట్గా క్యాన్సర్ వచ్చింది. స్టార్టింగ్ స్టేజ్లో ఉండే ఆమె. క్యాన్సర్ వచ్చినప్పుడు తను చాలా భయపడింది. అంటే క్యాన్సర్ వస్తే ఇంకా నేను బతకను, దీనికి ట్రీట్మెంట్ ఉండదు, నేను చనిపోతానే ఆమె చాలా టెన్షన్కి గురైంది అనమాట. అలాంటప్పుడు మేము ఏం సజెస్ట్ చేసామంటే డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ ఇందాక నేను చెప్పినా కదా ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అని చెప్పిండు. అని చెప్పిన తర్వాత తను ఒక 6-7 months అలాగే అంటే ఆకుకూరలు తినడం కానీ, మొలకెత్తిన గింజలు తినడం కానీ, బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి తినడం చేసింది. 6 నెలల లోపు తనకి క్యాన్సర్ తగ్గిపోయింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తుంది. నేను దీని గురించి కొన్ని కవిత్వాలు నా సొంతంగా రాశాను. అవేంటివంటే: అమ్మని మించిన దైవం లేదు, నాన్నని మించిన తోడు లేదు, గురువుని మించిన విద్య లేదు, ఆనందాన్ని సంపదని మించిన ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. అలాగే ఇంకొకటి: బాధలో ఉన్న, కష్టాల్లో ఉన్న, కన్నీటితో ఉన్న మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అలాగే నేను ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు మరియు ప్రిన్సిపల్ గారికి మరియు ఇస్కాన్ సంస్థకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.